హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు నేను మీకు ఒక సూపర్ క్యూట్ అండ్ ఫన్ టాయ్ గురించి చెప్పబోతున్నా. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు చిన్న పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్, లెర్నింగ్, ఫన్ అన్ని ఒకటే టాయ్ లో కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలానే ఈ టాయ్ ని చూడగానే కిడ్స్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు అండ్ పేరెంట్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ముందుగా బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మెయిన్ మనకి స్టేజ్ పార్ట్ ఉంది అండ్ ఒక సైడ్ ఏమొచ్చి ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇంకో సైడ్ అలానే బ్యాటరీస్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇక్కడ చూసారా స్పీకర్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది అండ్ అలానే చిన్న డక్స్ ఇచ్చాడు ఎల్లో కలర్లో. చూసారా డక్స్ అనేవి ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ చాలా స్మాల్గా కూడా ఉన్నాయి. ఇవి కిందన ఇలా రోల్ అవుతున్నాయి అండ్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి అండ్ పైన పెట్టుకున్న చిన్న బోర్డు ఒకటి అండ్ స్టిక్కర్స్ ఇచ్చాడు. చూసారా అవి అండ్ ఇన్స్టాలేషన్ అలా కూడా చేయాలనేది ఇచ్చాడు. ఇంకా ప్యాకేజింగ్ చాలా సింపుల్గా ఉంది. అన్ని పార్ట్స్ సపరేట్గా క్లియర్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్లోనే టాయ్ క్వాలిటీ బాగానే అనిపించింది. అండ్ పవర్ కోసం అయితే బ్యాటరీ సెక్షన్ ఉంది. అండ్ చూడండి ఫస్ట్ ఇక్కడ నేను స్టిక్కర్స్ అన్నీ తీసి అంటించుకుంటున్నా ఒక్కొక్కటిగా. అక్కడ షేప్స్ కూడా వాడే కట్ చేసి ఇచ్చాడు. చూసారా ఏ షేప్కి ఆ షేప్ అలా కట్ చేసి ఇచ్చాడు. మొత్తం నేను స్టిక్ చేసుకొని టాయ్ అనేది రెడీ చేస్తున్నాను. చూసారా స్టిక్కర్స్ అన్నీ చేస్తాను. ఇప్పుడు ఈ స్లైడ్స్ని మనం అటాచ్ చేసుకోవడమే సింపుల్గా. ఫస్ట్ ఇది ఇలా పైన అలా బిగించుకోవాలి. అక్కడ చిన్న లాక్ అవుతుంది పెట్టగానే. నెక్స్ట్ సెకండ్ది ఇలా తీసుకొని దానికి జాయిన్ చేసుకుంటూ ఆ పక్కన ఉన్నదాన్ని లోపల నుంచి చిన్న చూడండి ఇలా అక్కడ చూపిస్తున్నట్టు అటాచ్ చేయాలి దాన్ని. చూసారా అక్కడ కూడా లాక్ అయ్యింది. అండ్ ఇంక లాస్ట్ దాన్ని ఇటు నుంచి లాక్ చేసుకొని ఫ్రంట్ సైడ్ చిన్న లాక్ చేస్తే సరిపోతుంది. అది ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డక్ని మనం పెట్టి చూద్దాం స్లైడ్ అవుతుందో లేదో అనేది. చూసారా చాలా స్మూత్గా స్లైడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వాడిచ్చిన చిన్న స్మాల్ బోర్డ్ని మనం పైన అటాచ్ చేసుకుంటే ఇంక బోర్డ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్యాటరీస్ పెట్టుకొని టాయ్ అనేది ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. బ్యాటరీస్ పెట్టగానే పక్కన ఒక బటన్ ఉంది. ఆ బటన్ ఆన్ చేసుకుంటే మూమెంట్ అనేది చూసారు కదా. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా రెడ్ కలర్లో లైట్ అనేది ఉంది మనకి. అండ్ అలానే ఇప్పుడు డక్స్ అనేది పెట్టి చూద్దాం ఎలా క్లైంబ్ అవుతాయో. చూడండి చాలా స్మూత్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అలా ఎక్కుతూ చాలా స్మూత్గా స్లైడ్ అయ్యి కిందకు వచ్చేస్తున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. అది కిడ్స్కి ఇంకా ఎంగేజ్ చేస్తుంది. కంటిన్యూ మూమెంట్ వల్ల పిల్లలకి బోర్ ఫీలింగ్ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్. ఈ డక్స్ చాలా స్మాల్ సైజ్ లో ఉన్నాయి కదా, సో చిన్నపిల్లలు వాటిని నోట్లో పెట్టేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్ ఎప్పుడు కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్నమాట ఓవరాల్ గా చూస్తే ఈ టాయ్ కిడ్స్ కి ఫన్ తో పాటు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీరు గిఫ్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారు అంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.